నెంబర్ పాట మనకందరికి వచ్చిన పాట 431 పాట నెంబర్ పాడుకొని ప్రభునామాన్ని గణపరిచి మహిమపడదాం. ఓ పల్లవిచ్చరణ పాడుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను ఘనించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను ఘనించెను. అహర్నిశిలాదినహీనుడగున దుహాయ నెడుతోని గ్రహించి మనిపెను యెహోవా నా మొర. అందరూ స్వరమెత్తండి. పడగొట్టెను తన వశాన నన్ను నిలవబెట్టెను. పిశాచి కడమి పడగొట్టెను తన వశాన నన్ను ప్రశాంత మధుర సువిశేషవాక్కుల నిశాంతమున చేర్చి సేదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను ఘనించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను ఘనించెను. దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరములో ఈ జూన్ మాసములో ఈ 2వ ఆదివారం దినమున ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని, లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖన మాటలను పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఈ వాక్యములతో ప్రభువు ఈ వారం మనలను తృప్తిపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన మాటల్లో కొన్ని విషయాలను మనం దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఏంటి మనము దీర్ఘంగా ఆలోచన చేయవలసిన విషయాలని చూస్తే, మొదటిగా దేవుని బిడ్డలారా, దురాలోచనలు యెహోవాకు హేయములై ఉన్నవి. దురాలోచనలు, ఒక మాట చెప్తాను, దేవుని ఆత్మను కలిగి మీరందరు జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మన
మనసును ఎరిగినవాడు పరిశుద్ధుడైన దేవుడు. మన హృదయాన్ని ఎరిగినవాడు పరిశుద్ధుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, మన తలంపులు, మన ఆలోచనలు కూడా ఎరిగినవాడు పరిశుద్ధుడైన దేవుడు. దురాలోచనలు ఎక్కడి నుండి వస్తాయంటే అవి హృదయముల నుండి వస్తాయని లేఖనము మనతో మాట్లాడుతుంది. దురాలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? హృదయములో నుండి, మనసులో నుండి, మనసు యొక్క అంతరంగములో నుండి మనుషులకు దురాలోచనలు వస్తాయి. ఒక దుష్టుడు అనుకోండి, లేదా ఒక మూర్ఖుడు అనుకోండి, ఒక స్థలములో ఉన్నాడు. వాడు దుష్టుడు కానీ, వాడు మూర్ఖుడు కానీ, అమ్మా తీయకుంటే మళ్ళీ పెట్టుకో బైబిల్, ఎందుకు తీయాలా, తీసేయకుంటే ఈ అమ్మకేమో తీసేయకుంటే నేను చెప్పే మాటలు ఉంటే చాలు, మీరు తీయాల్సిన అవసరం లేదు. ఈ దుష్టుడు, ఈ మూర్ఖుడు, ఈ పనికి మాలిన దొంగ ఉన్నాడనుకోండి, అతని యొక్క కన్నులకు ఎవడైనా ధనం తీసుకుపోయేది కనపన్నా, లేదా తన దగ్గర వెండి బంగారు మూట కట్టుకొని తీసుకుపోయేది కన్నులతో చూసినా వానికి ఏం కలుగుతుందంటే లోపల నుండి దురాలోచనలు, లోపల నుండి వారికి ఏం పుడతాయి? దురాలోచనలు పుడతాయి. ఆ దురాలోచనలు అణిచివేసుకోలేడన్నమాట. ఆ దురాలోచనలు అదిమి పట్టలేడన్నమాట. ఆ దురాలోచనలు తనలో నుండి విసర్జించకుండగా ఆ దురాలోచనల చొప్పున అడుగులు ముందరికి వేస్తాడు, చేతులను ముందరికి చాపుతాడు. అప్పుడు దేవుని బిడ్డలరా, ఆ విధంగా దురాలోచనల ప్రకారం అడుగులు వేసినా, చేతులు వేసినా ముందరికి సాగిపోతే దేవుని బిడ్డలరా, వారేమైపోతారంటే అపవిత్రులైపోతారు, దేవుని దృష్టిలో అయోగ్యులైపోతారు. అట్టి తలంపులు కలిగిన వారు దేవుని బిడ్డలరా, అట్టి ఆలోచనలు దేవుని దృష్టికి హేయములో, అవి దేవునికి ఇష్టమైనటివి, దేవునికి ఇంపైనటివి అసలు కానే కాదని వాక్యము మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కింద ఏం రాయబడిందంటే, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అమ్మ ఈ విధంగా సెలవిస్తుంది. నేను సోలోగా మాట్లాడుతుంటాను, మీరు కూడా నిద్రపోకండి. నిద్రపోతే నేను ఆఫ్ చేసి కూర్చుంటాను, మీరు వచ్చి మాట్లాడదురు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దయగల మాటలు ఏ మాటలు అంటమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం స్వరం పెంచండి, నిద్రపోతుంది. ఏ మాటలు? దయగల మాటలు, ఈ కనికరం కలిగిన మాటలు, ఈ మృదువైన మాటలు, ఈ దయా దాక్షిణ్యతతో కూడిన మాటలు అరుదుగా, చాలా తక్కువగా వింటుంటాం మన చెవులతో. ఇవి కుటుంబ పరంగా చూడండి దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా చూడండి, ఇవి ఒక్కొక్కరును కదిలించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇట్టి మాటలు కనబడడము, వినబడడము అది చాలా అరుదుగా, అది చాలా తక్కువగా మనము వింటుంటాం. దేవుని వాక్యం చెబుతుంది, దయగల మాటలంట, కనికరము కలిగిన మాటలంట, ప్రేమతో కూడిన మాటలంట,
దయ దాక్షిణ్యతతో కూడిన మాటలంట, మృదువుతో కూడిన మాటలంట దేవుని దృష్టికి ఎలాంటివంటే అవి పవిత్రములు. నువ్వు మాట్లాడుతుంటే దయ కలిగి నువ్వు నోరు తెరిస్తే, దేవుని బిడ్డలారా, నువ్వు కనికరం కలిగి నోరు తెరిస్తే, నువ్వు మృదుత్వం కలిగి నోరు తెరిస్తే, నీ మాటలను బట్టి ప్రభు అక్కడ ఏం చేస్తా అంటే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆ పరిశుద్ధుడైన దేవుడు సంతోషపడుతుంటాడు, ఆయన ఆనందపడుతుంటాడు, ఆయన సంబరపడుతుంటాడు. ఆయన హృదయము ఎంతో ఆనందపడుతుంటుంది. కొంతమందిని కదిలించినామనుకోండి, కొంతమంది నోట్లో కఠినమైన మాటలు ఉంటాయి. ఏ మాటలు ఉంటాయి? కఠినమైన మాటలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, కఠినమైన మాటలే కాక దేవుని బిడ్డలారా, కోపముతో కూడిన మాటలు కూడా ఉంటాయి. కోపంతో కూడిన మాటలే కాక కక్షతో కూడిన మాటలు కూడా ఉంటాయి. కక్షతో కూడిన మాటలే కాక దేవుని బిడ్డలారా, నోటికి ఏదొస్తే అది బూతులు మాట్లాడే మాటలు ఉంటాయి. పరిశుద్ధులారా, దేవుని సంగమా, అవి మనకు తగవని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడొద్దు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, చూడొద్దు, బైబిల్ తిప్పొద్దు. దేవుని బిడ్డలారా, అట్టి మాటలు మనకు తగవు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. దయగల మాటలు జీవము కలిగిన దేవుని దృష్టికి, మహోన్నతుడైన జీవము కలిగిన ఆయన కన్నులకు ఆ మాటలు ఎలాంటివంటే పవిత్రమైన మాటలు, అవి అమూల్యమైన మాటలు, అవి ఆయన దృష్టికి ఘనమైన మాటలు, ఆయన దృష్టికి అవి విలువ కలిగిన మాటలు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరచండి. భార్య తన భర్త మీద కూడా దయగలిగిన మాటలను చూపలేకపోతుంటుంది. భర్త కూడా తన భార్య పైన దయగల మాటలు చూపలేకపోతుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు అంటే దయగల మాటలు చూపలేకపోతుంటారు. దేవుని బిడ్డలారా, దయగల మాటలు తక్కువైపోతున్నాయి, అరుదైపోతున్నాయి. దయగల మాటలు దేవుని బిడ్డలారా కన్ను మరుగైపోతున్నాయని వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతాం. దయగల మాటలు ఎవరిలో ఉంటాయో తెలుసా? కనికరం కలిగిన మాటలు ఎవరిలో ఉంటాయో తెలుసా? మృదుత్వంతో కూడిన మాటలు ఎవరిలో ఉంటాయో తెలుసా? జీవంగల సంగమా, పరిశుద్ధుడైన దేవునికి ఎవరైతే గుండెల్లో మొదటిగా స్థానం ఇచ్చుంటారో వారిలో నుండి దయగల మాటలు ప్రవాహం వల్లే పొర్లు కొనొస్తాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి దేవుని బిడ్డలారా, పర్వతాలతో, కొండలతో, లోయలతో, పర్వతాలతో, గంభీరమైన చెట్లతో నింపబడింది. అట్టి భయంకరమైన కొండ ప్రాంతం, అరణ్య ప్రాంతం, లోయ ప్రాంతం. అట్టి సమయంలో ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, బాగా రాత్రి అయింది. అమ్మా చూడండి, ఏమైంది? బాగా రాత్రి అయింది. నిద్ర వస్తుంది. రై
నాకు నిద్ర వస్తుందిరా అన్నాడు. వాళ్ళ యజమానుడుండి, యజమానుడా నీకు నిద్ర వస్తుందా? సరే ఒక పని చేయి, నువ్వు ఈ మధ్యాహ్నం అనుకో నీ చుట్టూ కూడా మేము అనుకుంటాం, నీ ప్రాణం తీయటానికి ఎవడు కూడా రాడు, యజమానుడా వీడ ఉండు, మేము చుట్టూ పనుకుంటామని చెప్పాడు. అవతల నుంచి వీళ్ళు పనుకొని నిద్రపోయారు. గాఢ నిద్రపోతున్నారు, బాగా గాఢ నిద్రపోతున్నారు. దేవుని బిడ్డలారా, చీకు చింత ఇంక వీళ్ళకి ఏం లేదు, బాగా నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు అక్కడ నుంచి ఇద్దరు యవనస్తులు వచ్చారు. ఒక యవనస్తునికి ఇంకొకడు యవనస్తుడు జొత్తయ్యాడు. పక్కనోడు అంటాడు, యవనస్తుడు నీ శత్రువును నీకు అప్పగించాడు, నువ్వు అతని తలను తీస్తే బాగుంటుందేమో, లేదా నేను తీస్తా అంటాడు. వద్దు, ఇది మంచిది కాదురా, మనం పంపారని చెప్పి ఆ పనుకొని నిద్రపోతుండగా అతని కాడున్న దేవుని బిడ్డలారా ఈటెను నీళ్ళ బుడిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యవనస్తుడుండి దేవుని బిడ్డలారా దూరం వారికి ఇద్దరికి చాలా ఎడం ఉంటుంది. చాలా ఎడం ఉంటే దేవుని బిడ్డలారా ఆ సమయంలో నీవు మగవాడవు కావా అనే స్వరం వినబడుతుంటుంది. నీ యజమానునికి ఎందుకు నువ్వు కాపలా కాయకపోతివి? నీవు మరణానికి పాత్రుడవు, నువ్వు శిక్షకు పాత్రుడవు, నిద్ర లేపని ఒక గంభీరమైన స్వరములో ప్రేమ, ఆ గంభీరమైన స్వరములో దయా దాక్షిణ్యత, దయగల మాటలు వినబడుతుంటాయి. ఎవరికంటే సౌలు రాజుకు వినబడుతుంటాయి. సౌలు రాజుకి వినబడుతున్నప్పుడు సౌలు రాజు అంటాడు, దావీదా నాయనా ఇది నీ స్వరమేనా? ఏమ్మా దావీదా నాయనా ఇది అసలు నీ స్వరమేనా? ఎందుకంటే మనం రాత్రిలో మబ్బులు ఉన్నాం. దాదాపుగా రాత్రి 1:30 అయిందో 2 అయిందో, ఇంకా ఆ టైంలో అది జరిగిందే. 3 కాక మునిపే అది జరిగింది. దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు యొక్క స్వరమును, దావీదు నోట నుండి వచ్చిన దయగల మాటలు దావీదు పక్షాన ఉన్న వాళ్ళు విన్నారు, సౌలు పక్షాన ఉన్న వాళ్ళు విన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతారా? మనం మాట్లాడే మాటలు మన వైపు ఉన్న వాళ్ళు వింటారు, అవతల వైపు ఉన్న వాళ్ళు వింటారు అన్న విషయాన్ని మీరెప్పుడు మర్చిపోకండి. ఈ మధ్య నేను ఒక సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అన్నా ఆ సేవకుడు తొందరపడి మాట్లాడేవాడు కాదన్నా అంటున్నాడు. తొందరపడి మాట్లాడేవాడు కాదన్నా, అవతల మాటలు విన్న తర్వాత నిదానించి మాట్లాడతాడన్నా. గనక మీరు కూడా నేను కూడా గత దినాల్లో తొందరపడి మాట్లాడి ఉంటే, ఆవేశంతో మాట్లాడి ఉంటే, కోపముతో, కక్షలతో, కఠినంతో మాట్లాడి ఉంటే వాటిని పక్కకు పెట్టేసి ఈ దినము నుండైనా దేవుని బిడ్డలారా నిదానించి, బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది, మాట్లాడుటకు నిదానించాలని యాకోబు రాసిన పత్రికలో లేదంటారా? కోపించుటకు నిదానించాలని వాక్యము చెప్పడం లేదంటారా? యాకోబు రాసిన పత్రికలో చూడండి ఏం చెప్తుంది యాకోబు రాసిన పత్రిక. దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. వాళ్ళకు రెఫరెన్స్ చెప్పండి అమ్మా అందరికీ. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను.
దేవుని వాక్యము హెచ్చరిక చేయడం లేదా? దేవుని వాక్యం మనను దిద్దడం లేదా? దేవుని వాక్యము మనలను సరి చేయడం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. వినుటకు మాత్రమే నువ్వు ఏం చేయాలంట? వేగిరా పడాలి. వినుటకు మాత్రమే పరుగు ఎత్తాలి. వినుటకు మాత్రమే ఆసక్తి మనలో రగలాలి. స్తోత్రం, హల్లెలూయా. మాటలాడుటకు నిదానించువాడై ఉండాలి. తడబడా దేవుని బిడ్డలారా, మాటలాడుటకు నిదానించలేకపోతున్నారు గనక దేవుని బిడ్డలారా, ప్రేమలు చల్లారిపోతున్నాయి, ప్రేమలు తక్కువైపోతున్నాయి, విభేదాలు ఎక్కువైపోతున్నాయి. మాట్లాడుటకు నిదానించలేకపోతున్నారు గనక అందుకే దావీదు దేవుని బిడ్డలారా, తన నోట ఎలాంటి మాటలు వచ్చినాయి తెలుసా? దయగల మాటలు దావీదు నోట వచ్చేసినాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ సమయంలో ఆ మాటలు వచ్చేసినాయి అంటే, ఏ సందర్భంలో ఆ మాటలు వచ్చేసినాయి అంటే, సౌలు రాజుగారు తన 3000 సైనికుల యోధుల వీరులతో దేవుని బిడ్డలారా దావీదు యొక్క తలను తీసుకోపోవాలని వచ్చాడే. అట్టి భయంకర సమయంలో కూడా దయగల మాటలను దావీదు చూపించగలిగాడు. మనం చూపించగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం, మనతో అవుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎన్ని వేల మందితో వచ్చాడమ్మా? 3000 మందితో వచ్చాడు. ఎవరి తలను తీసుకొని పోవాలని? దావీదు యొక్క తలను తీసుకుపోవాలనుకున్నాడు. దావీదును నిర్మూలన చేయాలనుకున్నాడు. దావీదును చంపివేయాలనుకున్నాడు. దొరికితే దేవుడు దొరకనీయలేదు సౌలు చేతికి దావీదు గారిని. అట్టి భయంకరమైన శత్రుత్వములో కూడా దావీదు ఏం చేశాడంటే దయగల మాటలు పలకగలిగాడు గనక దేవుడు అతనికి తోడై ఉండగలిగినాడు. దేవుడు అతని చేయిను పట్టుకోగలిగాడు. దేవుడు అతని నడిపించగలిగాడు. దావీదు వెళ్ళిన చోటల దేవుడు తోడే అతనికి విజయోత్సవముతో తిరిగి రావటానికి దేవుడే కారకుడయ్యాడు దావీదు గారికి. ప్రభుకు మహిమ కలుగును గాక. చపలు కొట్టి ప్రభునామని ఘనపడుతును గాక. ఒక మాట చెప్తాను, మనము అపవిత్రము కాకుండా మాటల వలన జాగ్రత్తగా పడాలి. వాక్యం చెప్తుంది, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మన నోట దయగల మాటలే, కనికరం కలిగిన మాటలే, ప్రేమతో కూడిన మాటలే, వాత్సల్యంతో కూడిన మాటలు రాకపోక వేరేటి వచ్చిన అపవిత్రమైపోతాం, అయోగ్యులమైపోతాం. దేవుడు విడిచిపెడతాడు. జాగ్రత్త సుమా. ప్రభు ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు చదవద్దు కానీ ఏమంటాడు తెలుసా? దేవుని బిడ్డలారా, లోపల నుండి వచ్చేటివే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏం అపవిత్రపరుస్తాయి? రై చేతులు కడకకుండా తింటున్నారని అపవిత్రులు అనుకుంటే అది కాదురా. పరిచయులారా, ఓ శాస్త్రులారా, అది కాదు. లోపల నుండి వచ్చేటివి ఉన్నాయి. దురాలోచనలు, కృత్రిమములు, దొంగతనములు, వ్యభిచారములు, లోభములు, ఇవన్నీ లోపల నుండి వస్తాయిరా. అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి, అయోగ్యులు చేస్తాయి, దేవుని దూరం చేస్తాయి. ఇప్పుడే జాగ్రత్త పడని ఆ రోజు హెచ్చరించాడు ప్రభు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, దయగల మాటలు ప్రభువా నా నోట పెట్టు. బైబిల్ ఈ విధంగా మాట్లాడితే తెలుసా? అతని పెదవుల మీద దయారసం పోసితివి, నిత్యము అతడు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా చేసితివి. వాక్యం రాయబడింది. ఏమండి దేవుని బిడ్డలారా, నీ నోరు మారకపోతే నీ పాటకు జీవం ఉండదు. నీ నోరు మారకపోతే నీ మాటకులో శక్తి ఉండదు. నీ నోరు మారకపోతే అసలు దేవుని ఆశీర్వాదాన్ని భౌతికంగా ఎప్పుడు నువ్వు చూడలేవు. మారాల. అందుకే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అది మొదటి విషయము. దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే బాగా వినండమ్మా, అట్టి విపత్తులు కూడా దయగల మాటలు మాట్లాడాడో
దేవుడు అతన్ని చేయి విడవలేదు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు విజయోత్సాహంతో గెలిపించుకొని తల ఎత్తజేసి విజయోత్సవం తిరిగి వచ్చినట్లుగా దేవుడు చేయగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కావలిస్తే ఆ మాట మీరు చదవండి ఒకసారి. సమూయేలు దేవుని బిడ్డలారా, మొదటి గ్రంథము 26వ అధ్యాయము 17వ వాక్యములో ఆ మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 17వ వాక్యము. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా నేను చాలైనా ప్రభుకు మహిమ కలుగును గాక. రాజా నా స్వరమేనైనా, నేను మిమిక్రీ చేయలేదు నాయనా. మిమిక్రీ చేసే వాళ్ళు కూడా ఉంటుందిగా, ఉంటారా ఉండరా? మిమిక్రీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. పాస్టమ్మ కూడా బాగా మిమిక్రీ చేస్తుంది. మన సంఘంలో మీరు ఎవరెట మాట్లాడుతూ మొత్తం ఆయన చెప్పగలుగుతా, నాకు రాదు. దేవుని బిడ్డలారా, గనక ఎవడన్నా ఈ రాత్రిలో మిమిక్రీ చేస్తున్నాడా, దావీదు గొంతులాగా పెట్టి మాట్లాడుతున్నాడా అని ఆ రాత్రిలో మబ్బుల్లో ఎవరికి డౌట్ వచ్చింది? సౌలు గారికి డౌట్ వచ్చిందా లేదా? అయినా అడుగుతున్నాడు, దావీదా అసలు ఇది నీ స్వరమేనా కాదా? అయ్యో ఇది నా స్వరమేనా, అయినా నేనే మాట్లాడుతున్నాను. ఇంకొకడు ఏమన్నా పక్కన అభినయరు అభిషేక్ మాట్లాడుతునుకున్నా, ఏమన్నా నా మేనళ్ళు మాట్లాడుకుంటున్నా, కాదు కదా నేనే మాట్లాడుతున్నా చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతమంది గత సీఎం లాగా, పోయిన సీఎం లాగా, ఇప్పుడు వచ్చిన సీఎం లాగా ఎంతమంది చేసి మాట్లాడలే? వాళ్ళ చేతులు పేదింది, వాళ్ళ స్టైల్ ఏంది, వాళ్ళు నడిచేది ఏంది మొత్తం గుద్ది పెడతారు. అవునా కాదంటారు? ఏమా ఈయనకు డౌట్ వచ్చి రాత్రిలో అడుగుతున్నాడు, లేదయ్యా ఇది నా స్వరమేనైనా అని చెప్తే, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట అంటాడు. దావీదు చాలా వివేకం కలిగిన వాడు, మనలాంటి వాడు కాదు దావీదు. ఆ ఇద్దరి మధ్య కొంచెం మాట్లాడిన తర్వాత ఒకసారి రానైనా అన్నాడు. ఇటైనా వేసేద్దామని అనుకున్నాడు. ఎవరు? సౌలు గారు వేసేద్దాం అనుకున్నాడు. కానీ దావీదు చాలా వివేచన కలిగినవాడు. దావీదు చాలా మనసులను గుర్తించగలిగినవాడు. గనక ఆ ప్రాణాపాయ స్థితి నుండి దావీదు తప్పించుకోగలిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చూడండి ఒక మాట ఉంది, 21 వచ్చిన ఒక మాట చూడండి. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకు ఇక కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తినగా. చూడండి అమ్మా, ఏమన్నాడు అక్కడ? దావీదా నాయనా నా యొద్దకు పోయింటే ఏమవుతాడు? అప్పుడు మనమైతే ఏం చేస్తాము? అభిషయ్ ఇంకొకడు ఎవడున్నాడు? దేవుని బిడ్డలారా, ఇంకొకటి యోబాబు ఉన్నాడు. యోబాబు, అభిషయ్, ఆసయ్యలు దావీదు రమ్మంటున్నాడు. పదమా ఆ రాత్రిలో పోతే ఏమవుతుంది? వేసేస్తాడు ఇంకంతే. చూశారా? చాలా జాగ్రత్తగా అవతల వచ్చే మాటలు, ఇలాంటి మాటలని కనిపెట్టుకోగలిగి కూడా పోగలిగాడు. అక్కడికి పోకుండా ఉండగలిగాడు. గనక దావీదు బతకగలిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు ఏ మాటలు పలికాడండి? ఏ మాటలు పలికాడు? దయగల మాటలు ఏం చేశాడు? పలికాడా? ఈరోజు కొంతమంది బాప్తిసం తీసుకున్న, మారు మనసు పొందిన, బలలో చేవేసిన దేవుని బిడ్డలారా, మాటలు మారవు. నా మాటలు మారనే లేదో అనటానికి సాక్షులు నా కుటుంబమే నాకు చాలు, పాశ్రమ నా పిల్లలే నాకు చాలు, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువు మనకు, మన మాటలను బట్టి ప్రభు మనకు తోడుగా ఉంటాడు. చప్పర్లు కొట్టి ఒకసారి అందరం గట్టి ప్రభు నామని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత సామెతల్లో 22:11 ఒక మాట రాయబడింది. సామెతలు, దేవుని బిడ్డలారా,
22:11 ఒక మాట చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. అమ్మలారా, అయ్యలారా, అయ్యగారు ఈ మాటలు చాలాసార్లు మేము విన్నాంగా, మరల ఏమి ఈరోజు అనుకోవచ్చు. ఏమా, ఆదివారం చికెన్ తెచ్చుకుంటే మళ్ళీ ఆదివారం చికెన్ తెచ్చుకోవడం లేదా? ఆదివారం మటన్ తెచ్చుకుంటే మళ్ళీ ఆదివారం మటన్ తెచ్చుకోవడం లే? ఆమ్లెట్ వేసుకుంటే మళ్ళీ వారం ఆమ్లెట్ వేసుకోవడం లే? వేసుకుంటున్నారు లేదా? ప్రభుకు మహిమ కలుగును గాక. సమయం వచ్చింది కనుక దేవుని బిడ్డలారా, ఇదే మాటను నేను మీకు చెప్తున్నాను. ఈ సామెతల గ్రంథములో ఈ 22వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్నో వచ్చింది చదువుకున్నాం అమ్మ? ఎన్నో వచ్చినా చెప్పండి అందరూ. ఏముంది అక్కడ? ఏమ్మా, ఎవడన్నా ప్రేమిస్తాడా హృదయ శుద్ధిని? హృదయ శుద్ధిని ఎవడన్నా ప్రేమిస్తాడా? ఎప్పుడు ప్రేమిస్తావు హృదయ శుద్ధిని? ఎప్పుడు మన చేతులు ఏదే ఉంటే ఎప్పుడు హృదయ శుద్ధిని ప్రేమిస్తాం? సెల్లు పట్టుకుంటే ఫేస్బుక్ అయిపోయా, సెల్లు పట్టుకుంటే యూట్యూబ్ అయిపోయా, సెల్లు పట్టుకుంటే వాట్సాప్ అయ్యా, సెల్లు పట్టుకుంటే ఇంకా లోపల ఎన్నెన్నో ఉన్నాయి. ఎప్పుడు హృదయ శుద్ధి వస్తుంది మనకు? హృదయ శుద్ధి కాదు కదా, అది బాగా దేవుని బిడ్డలారా మడ్డి పేరి ఉంటుంది లోపల. అందుకే ప్రభు అన్నాడు, దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు దానిలో వారు దేవుణ్ణి చూచెదరు. మరి బతికినప్పుడన్నా చూస్తావా దేవుణ్ణి? సచ్చినాక చూస్తావా? బతికినప్పుడు చూడాలని చెప్పాడు ప్రభు, సచ్చినాక కాదు. సచ్చినాక చూస్తావో చూడవు, నరకానికి పోతావో దేవుని కాడికి పోతావో తెలియదు. అది ఫైనల్ వరకు నిలబడాలి కదా. ఈరోజు నిలబడినాం, బయటికి వచ్చి ఉంటుంది, నిలబడతాము నిలబడము. అదన్నమాట. అది ఉంది హెజ్కేలు గ్రంథంలో. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నేను త్రియేక దేవుణ్ణి చూశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నెల రోజులు నాలో ఒక వేదన పుట్టింది, ఒక భారం పుట్టుకొచ్చింది, ఒక కన్నీటి దుఃఖం పుట్టుకొని వచ్చింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నావు, వారు దేవుడు చూచేదారన్నావు. నిజంగా నా హృదయం శుద్ధిగా ఉందా లేదా? నా హృదయం పవిత్రంగా ఉందా లేదా? ఇప్పుడు ముగ్గురు ఆకాశంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని మెరిచిపోతున్నారు. చూడలేక ఇంత ఎత్తు ఎగిరి పడుతున్నాను. దేవుని బిడ్డలారా, కనుక హృదయ శుద్ధిని ప్రేమించవచ్చు. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు, లోకములో ఉన్న దేవుని బిడ్డలారా, సమస్తమైన వాటికి ప్రేమించే వాళ్ళను మనం చూడగలిగితే ఇక్కడ నేను విశదీకరించి మాట్లాడను. అయితే దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పలికే వారికి ఎవరు స్నేహితులైతారంట? బిచ్చగాళ్ళు స్నేహితులైతారా? ఈ మధ్య నేను బజారుకు పోతే ఒక ఆమె ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఏదో ప్లేట్ పెట్టుకున్నదమ్మా. ప్లేట్లో ఒక బట్ట కప్పుకున్నది, ప్లేట్ పైన బట్ట కప్పుకున్నది. దాంట్లో ఒక పేళ్ళు, 2 తమలపాకులు, ఇంత కుంకుమ, ఇంత ఏదేదో పెట్టుకున్నది ప్లేట్లో. ఆమె పెట్టుకొని, నేను అల్లం కొత్తిమీర తీసుకుని 33 10 రూపాయల నోట్లు వచ్చినాయి. ఆడ 20 రూపాయలు వచ్చి 10 రూపాయలు నా చేతుంది. ఇంకా నా వెంట పడింది 10 రూపాయలు అయినా. ఇంకా చూడండి, 10 రూపాయలు ఇస్తాడని 3 10లు ఆమెకు గనపన్నాయి కదా. ఇప్పుడు ఏమి ఇస్తాడని వెంట పడింది? 10 ఇస్తాడు. దీంట్లో పెట్టు సార్ అంటుంది. దాంట్లో పెట్టి ముందు నీ షేజ్ ఆపండి, నేను దాంట్లో పెట్టాను, నేను నీ షేజ్ ఆపండి, మట్టంగా చేతులు చెప్పి పెట్టేసిన. ఇప్పుడు హృదయ శుద్ధిని ప్రేమించచ్చు, ఏమండి, దయగల మాటలు పలుకువానికి ఎవరు స్నేహితులైతారంట? ధనులు గొప్పవాళ్ళు బిచ్చగాలు కాదు. ఇంతవరకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే అడుక్కునే వాళ్ళ గురించి వచ్చేసింది. బిచ్చగాలు కాదు స్నేహితులు, తాగుబోతులు కాదు స్నేహితులు, ఎన్నికలేని వాళ్ళు కాదు స్నేహితులు, అల్పులు కాదు స్నేహితులు, అయోగ్యులు కాదు స్నేహితులు. ధనులు శ్రేష్ఠులైన వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే స్నేహితులుగా చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక యవనస్తుడు గొర్రెలు కాసుకునేవాడు. దేవుని పిల్లరా, ఏం కాసుకునేవాడు? గొర్రెలు కాసుకునేవాడు.
ఆ గొర్రెలు వెంట కొన్ని మేకలు కలుపుకునేవాడు, మేకలు గొర్రెలు మళ్ళీ కొన్ని పొట్టేళ్ళు కలుపుకునేవాడు. దీనిలతో పాటు కొన్ని ఒంటెలు కలుపుకునేవాడు, కొన్ని గేదెలు కలుపుకునేవాడు, కొన్ని దేవుని బిడ్డల జీవనాధారమైన సమస్తము కలుపుకున్నాడు, గాడిదలను కూడా. ఇదన్నీ పెట్టుకున్నాడు. ఒకవైపు దేవుని బిడ్డలరా గొర్రెలు, మేకలు, తర్వాత పొట్టేన్లు, దేవుని బిడ్డలరా ఒకవైపు గేదెలు, ఒకవైపు ఆవులు, ఒకవైపు వెంటలు, ఇవన్నీ దేవుని బిడ్డలరా ఇక పొలాలలో మేపుతూ తన జీవనోపాధిని ఆ విధంగా మెరుగు చేసుకుంటూ ఉన్నాడు ఒక యవనస్తుడు. ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలరా అతని యొక్క మాటలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ మాటలు ఎలాంటివంటే దేవుని బిడ్డలరా అతడు వాళ్ళ నాయనతో మాట్లాడుతున్నాడంట, అతడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడంట, అతడు తన తోబుట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడంట, అతడు తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాడంట, అతడు తన బంధువులతో మాట్లాడుతున్నాడంట, అతడు తన రక్త సంబంధికులతో మాట్లాడుతున్నాడంట, అతడు దేవుని బిడ్డలారా తెలియని వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఈ మాటలను బట్టి దేవుని బిడ్డలారా ఇతడు మాట్లాడే మాటలను బట్టి దేవుని బిడ్డలారా మనుషులకందరికీ ఆ మాటలు ఇంపైపోయినాయంట. ఆ మాటలు దేవుని కూడా ఇంపైపోతే దేవుడు అతన్ని దీవెనలతో కప్పిపెట్టాడు. చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ యవనస్తుడు దేవుని దీవెనలు, దేవునితో దీవించబడటానికి, దేవునితో ఆస్వాదించబడటానికి దేవుడు దీవెనతో కప్పాడంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాస్టర్ మాటల్లో దీవెన కూడా ఉంటుందా? అవును. మాటలలో మనం మాట్లాడే మాటలను బట్టి దేవుడు మనల్ని దీవెనలతో కప్పుతాడంట, ఆశీర్వాదాలతో నింపుతాడంట. ఇక వాటిని తీసివేయట భూమి మీద ఎవరికి సాధ్యం కాదు. చప్పట్లు కొట్టండి, ప్రభు నామాన్ని ఘనపరచండి. చూడండి, 2 రెఫరెన్సులు చదవండి. వాక్యములు ఉందో లేదో నేను చెప్పినది. ఆదికాండము బాగా స్పష్టంగా నిదానంగా చదవండి, అందరు వింటారు, బయట ఉన్న వాళ్ళకి కూడా వినపడాలి. ఆదికాండము 49:21, ద్వితీయోపదేశ కాండము 33:23. ఆదికాండము 49:21, ద్వితీయోపదేశ కాండము 33:23. ద్వితీయోపదేశ కాండంలోకి రండి ఇప్పుడు. ద్వితీయోపదేశ కాండం 33:23. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా నప్తాలి ఎవరండి? గట్టిగా చెప్పండి, ఎవరమ్మా? గొర్రెలు కాసుకుని తోడ కదా, కాస్తారో కదా. ఒక నప్తాలిని దేవుడు ఏ విధంగా గుర్తించాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. నప్తాలి విడవబడిన లేడీ అంటే జింకనేనా? మరి దేవుని బిడ్డలరా జింక ఒకటిగా ఉందనుకోండి, అది మందగా ఉన్న కూడా కష్టమే. దేనిలతోనూ, సింహాలతోనూ, చిరుతలతోనూ, పొలులతోనూ కష్టమే. కారణం ఏంటంటే ఇది హాని చేసేది కాదు, ఎంచేపున తన ప్రాణము కాపాడుకునేదే. దేవుని బిడ్డలారా బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. జీవము మరణము నాలుక వశము, జాగ్రత్త, అది అగ్ని వంటిదని రాయబడింది. నువ్వు కూలాలన్నా నిలవాలన్నా నీ నాలుక వలనే. నిలబడేది నీ నాలుకని నేను నిలబెడుతుంది, కూల్చేది నీ నాలుక నిన్ను కూలుస్తుంది. జాగ్రత్త సుమా సంగమా, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. నప్తాలి విడవబడిన లేడీ ఎలాంటి మాటలు పలుకుతాడంట? అతడు ఇంపైన మాటలు. చూశారండి ఎలాంటి మాటలు అంట? మళ్ళా చదవండి, ఆ కింది లైన్ ఏమనుంది? మరలా చదవండి. అది ఏమ్మా
ఏం మాటలు పలుకుతాడంట? ద్వేషించే మాటలు పలుకుతాడంటనా? తుణీకరించే మాటలు పలుకుతాడంటనా? నొప్పించే మాటలు పలుకుతాడంటనా? బాధపరిచే మాటలు పలుకుతాడంటనా? దిక్కింపజేసే మాటలు పలుకుతాడంటనా? హాని చేసే మాటలు పలుకుతాడంటనా? ఏ మాటలు పలుకుతాడంట? ఇంపైన మాటలు, అంటే అవతల వాళ్ళను ఆదరించే మాటలు, అవతల వారికి సంతోషం కలిగించే మాటలు, అవతల వారిని ధైర్యపరిచే మాటలు, అవతల వారిని ప్రోత్సాహపరిచే మాటలు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అతడు ఇంపైన మాటలు పలుకును గనక అట్టి వాని మీనికి ఎలాంటి దీవెనలు వచ్చినాయి అంట? ఆ ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, దేవుని బిడ్డలారా, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరి దీవెన చేత నింపబడినాడు, ఎవరి ఆశీస్సులతో నింపబడినాడు, ఎవరి యొక్క దీవెనతో నింపబడినాడంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క దీవెనల చేత నింపబడిన వాడు నఫ్తాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? అతడు ఇంపైన మాటలు పలికే వాడు. ఏ మాటలు పలికేవాడమ్మా? అప్పుడు ఏమొచ్చింది అతని మీదకి? కటాక్షం వచ్చింది. ఇంకా కింద ఏముంది దేవుని బిడ్డలారా? యెహోవా దీవెన ఏమైందంటే అతని మీదకి ఉందా లేదా? యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఎవరి దీవెన? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సంఘ బిడ్డలందరూ కూడా, ఇప్పుడు ఇదంతా కూడా దేవుడు అనుగ్రహించినది. ఇది తల్లిదండ్రులు వచ్చినది కాదు, ఇది దేవుని ద్వారా వచ్చినది. ఇది ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదంతో నింపబడాము. ఇది తల్లిదండ్రులు వచ్చే ఆశీర్వాదం, అది వేరు. గనక దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉందా? దేవుని ఆశీర్వాదం నీ వ్యాపారం మీద, దేవుని ఆశీర్వాదం నీ వ్యవసాయం మీద, దేవుని ఆశీర్వాదం నీ ఉద్యోగం మీద, దేవుని ఆశీర్వాదం మీ పిల్లల చదువుల మీద, దేవుని ఆశీర్వాదం మీ రెక్కల కష్టం మీద ఉండాలంటే మీరు దేవునికి ఇంపైన మాటలు పలకాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ దినములలో మీరు వర్ధిల్లే వారిగా ఉండాలి. మీ దినములో మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ సంసారాలు అభివృద్ధి పరిచే వారిగా మీరు ఉండాలా. మొన్న పోయిన వారం ఆత్మకూరులో అదే చెప్పాను. యెహోయాకీను గురించి చెప్పాను. అంటే కొన్నె గురించి అతనికి 3 పేర్లు ఉంటాయి. అతని గురించే చెప్పాను. అతడంట తన దినములలో వర్ధిల్లని వాడంట. తన కనులు ఎదుట తన పిల్లలు ఒక్కడు ప్రయోజకుడు కాడంట. ఏం కుటుంబం అది? ఏం సంసారం అది? తన దినాలలో తాను వర్ధిల్లడంట. తన పిల్లలు కూడా తన ఎదుట ఒక్కడు ప్రయోజకుడు కాడంట. ఇంకా తలకాయ బండికేసి కొట్టుకున్న కూడా ప్రయోజనం లేంగా. మన బ్రతుకులంటే ఏమైపోయినా కానీ మన పిల్లల బతుకులు ప్రభు దీవెనతో కప్పబడాలి, ప్రభు దీవెనతో నింపబడాలి, ప్రభు ఆశ్రయాలతో హెచ్చించబడాలి. భౌతికంగా ఉన్నతమైన స్థితిలోకి ప్రభు తెచ్చేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుగు సరి రాకపోతే మన పిల్లలు మంచి ఉన్నతమైన ఇంగ్లీషులో రాయాలా, మాట్లాడాలా. ప్రభుకు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పలు కొట్టండి మరొకసారి. పిల్లలను బాగా చదివేయండి. మీరు ఏదైనా 10 రూపాయలు దాచిపెట్టినా వాళ్ళ పుస్తకాల కొరకే, వాళ్ళ ఫీజుల కొరకే దాచిపెట్టండి. కానీ ఇంకా విద్యని కొరకు దాచిపెట్టిన కూడా ఈ ప్రయోజనం. ముందు పిల్లలను బాగా చదవాలా. పిల్లలకు చదువు లేకపోతే తల్లిదండ్రులకు ఘనత ఉండదు. యాడికైనా ఏం చదువుతున్నాడు నీ బిడ్డ, యాడికైనా నీ కొడుకు ఏం చదువుతున్నాడు, యా స్కూల్, యా కాలేజ్, మంచి స్కూల్ అని చెప్తేనే కొంచెము కాపీ కూడా కొంచెం ఎక్కువ ఇస్తారు. నిజం. స్కూల్ పేరు కూడా మంచిది చెప్తేనే, కాలేజ్ పేరు కూడా మంచిది చెప్తేనే బాగా గౌరవిస్తారు. అసలు దండ ఉంటే దండ తెచ్చేస్తారు. ఏమంటే ఉండవు వాళ్ళ కాడ. దండ ఎన్నికే నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇస్తారు. దేవుని బిడ్డలారా, మంచిగా చదివేయాలి పిల్లలను. భయపడకండి. మీ రక్తాన్ని దారపోయండి పిల్లల కొరకు. ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, నప్తాలి ఎవరి దీవెనతో నింపబడినాడు? ఉందా లేదా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? విస్తరించు, ఇటు సాగిపో, మొత్తం నీదే, ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ అంటున్నాడు, పశ్చిమ దక్షిణ దిక్కులకు స్వాధీన పరుచుకొనుము, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పశ్చిమకెళ్ళి ఎట్టుందంట? సముద్రము ఉందాడ. పుట్టినోట్లు ఏముంది? ఇప్పుడు మనం అనుకునేది ఏంటో తెలుసా? మనం కూడా సముద్రానికి దగ్గర ఉంటే బాగుండు అనుకుంటాం. సముద్రపు దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ వ్యాపారాలు జరుగుతాయి. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ విశాఖపట్నాన్ని చూడండి ఎట్టుంటుందో. ప్రభు, 1,00,000 రూపాయలు నువ్వు పెట్టుకొని పోతే మళ్ళీ 10 రూపాయలతో ఇంటికి తిరిగి వస్తావంట. నీ కన్నులు చూడాల్సినట్టు ఉంటుందంట అది. దేవుని బిడ్డలారా, మన కాడికి తామసాయి వచ్చినాడు కదక్క, రామంటున్నాడు ఫోన్ చేసి, రాండి అయ్యా డబ్బులు పెట్టుకొని రా అంటున్నాడు. ఏడబోతాం మనం? రామంటున్నాడు, డబ్బులు పెట్టుకొని రా అంటున్నాడు. ఏడైతే మనతో విశాఖపట్నం నుంచి డేవిడ్ గారు వస్తా అంటున్నాడు మన మధ్యకు. పిలిపి నీకు భయం అవుతుంది. దూరం నుంచి రావాలిగా, వాళ్ళకు సరైన న్యాయం చేయాలిగా. దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు వచ్చాడంటే దూరం నుంచి కనీసం వాళ్ళ ఛార్జీలు ఖర్చులు భరాయించి 10,000 కానుకైనా వాళ్ళ చేతిలో మనం పెట్టాలి. అది తక్కువ, దూరం కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక దేవుని బిడ్డలారా, నువ్వు సముద్రం వైపు సాగిపో, నువ్వు దక్షిణం వైపు కూడా సాగిపో, మొత్తం నువ్వే స్వాధీనపరచుకో, నీకు అడ్డే లేదు, విజయము నీదే. ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 1 దేవుని బిడ్డలారా, దావీదు కష్ట సమయంలో కూడా ఇంపైన మాటలు, దయగల మాటలు పలకగలిగినాడు కనుక దేవుడు అతనికి తోడయ్యి అతన్ని కాపాడి విజయోత్సవముతో అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశాడు శత్రువుల పైన. అది మొదటి విషయం. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఈ నప్తాలి అనబడిన అవనస్తుడు దేవుని బిడ్డలారా ఇంపైన మాటలు పలికేవాడు గనక, మంచి మాటలు పలికేవాడు గనక, మృదువైన మాటలు పలికేవాడు గనక ఇతడు ప్రభు దీవెనతో నింపబడినవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది రెండో విషయం, ప్రభుకు మహిమ కలుగును గాక. మూడో విషయం చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వాక్యం. 4:22. యోహాను సువార్త 7:46. 2 వచనాలు, ఒకరు అది ఒకరు ఇది చదవండి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4:22 ఒకరు, యోహాను సువార్త 7:46 ఒకటి. చాలు నేను ఈ మాట మీరు లూకా సువార్తలు చదివారు, ఓకే, అంతే కదా. యోహాను సువార్త చదవండి ఒకరు, 7:46 చదవండి. చాలు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4:22 చదువుకున్నాం, ఓకేనా. యోహాను సువార్త 7:46 కూడా చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ లూకా సువార్తలో మీరు వినండి. ఇక్కడ లూకా సువార్తలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాను పుట్టి పెరిగాడు కదా. ఊరు పేరు చెప్పండి అక్క. యేసు ప్రభువు పుట్టి పెరిగిన ఊరు బెత్లెహేమా? పుట్టినేదేమో, పెరిగినేది ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. యా ఊరు? నజరేతు. కొంచెం డౌట్గా ఉన్నట్టు చెప్పినారు. యేసు ప్రభు పెరిగింది నజరేతే కదా. ఓకే. ఈ నజరేతుకి వచ్చాడు యేసు ప్రభుల వారు. నజరేతుకి వచ్చి ఇట్లా కూర్చున్నారు. మీ లెక్కన స్త్రీలు కూర్చున్నారు, పురుషులు కూర్చున్నారు సమాజ మందిరంలో. కూర్చుంటే ఒకడు లేచాడు, పరిచారకుడు లేచి యెషయా గ్రంథపు చుట్టనిచ్చాడు, ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు లేఖనాన్ని ఇప్పి చదివాడు. చదివిన తర్వాత పరిచారకునిచ్చి కూర్చున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాటను బట్టి అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే, దయగల మాటలు ఎవరి నోట వచ్చినాయంట? ఎవరి నోట వచ్చినాయంట దయగల మాటలు? యేసు ప్రభు నోట దయగల మాటలు వచ్చినాయంట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నోట
కనికరముతో కూడిన మాటలు వచ్చినాయంట. యేసు ప్రభువు నోట మృదువుతో కూడిన మాటలు వచ్చినాయంట. యేసు ప్రభువు నోట ప్రేమ అనురాగంతో కూడిన మాటలు ఆయన నోట వస్తే ఆ మాటలను బట్టి దేవుని బిడ్డలారా ఆ పెరిగిన ఊరిలో అందరూ కూడా ఆశ్చర్యకితులైపోయారు. అసలు ఈ మాటలు ఏంటి, ఈ స్వరం ఏంటి, అసలు ఈ పలికేంటి నీ దేవుని బిడ్డలారా వారందరూ కూడా ఆశ్చర్యపోయినారంట ఆ పలుకులను బట్టి. ఈరోజు దేవుని బిడ్డలారా యేసు ప్రభువు ఆయన పలుకుతే, యేసు ప్రభు మాట్లాడితే అమ్మా ప్రధాన యాజకులు, శాస్త్రులు, సైనికులను, బంట్రతులను, ఈ యోధులను మీరు వెళ్ళి ఎక్కడ బోధ చేస్తున్నాడో నజరేతు వాడు, ఆ నజరేతు వాడు ఎక్కడ బోధ చేస్తున్నాడో, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడో, ఎక్కడ రాజ్య సమాచారాన్ని ప్రకటన చేస్తున్నారో బంట్రతులారా మీరు వెళ్ళి అతన్ని బంధించి మీరు పట్టుకొని రావాలని ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు పంపారు. వీళ్ళు బంధించి పట్టుకొని రావాలని వచ్చారు. ప్రభు మాట్లాడుతుంటే ఆ మాటలు వాళ్ళ చెవులతో విని ఆ మాటలకు వాళ్ళ హృదయాలు వెన్నవలే కరిగిపోయినాయి. బంట్రతులు హృదయాలు ప్రధాన యాజకులతో, శాస్త్రులతో మాటలు నింపబడినాయి. యేసుని ఎక్కడున్నా బంధించాలా, యేసు ప్రభుని ఎక్కడున్నా పట్టుకోవాలి, యేసు ప్రభును ఎక్కడున్నా ఆయన తీసుకొని వారికి అప్పగించాలా అన్న మనసులో ఒక స్వార్థం కలిగి, ఒక కక్ష కలిగి, ఒక విరోధం కలిగి యేసు ప్రభును పట్టుకోవటానికి వచ్చారు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు బోధ చేస్తున్నాడు, యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళలో ఉన్న ప్రధాన యాజకుల మాటలు, శాస్త్రుల మాటలు, ఆ పరిచయాల మాటలు తొలగిపోయి యేసు ప్రభు మాటలకు వారి హృదయాలు కరిగిపోయి వారు ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, పరిచయాల దగ్గరికి వెళ్ళారు. యాత్ర మీరు ఊరికి వచ్చారు పట్టుగా రాకుండా వారి కోపంతో, ఆవేశంతో ఊగిపోతున్నారు. శాస్త్రులు, పరిచయాలు ఊగిపోతుంటాయా ఆ మనుషుడు పలికినట్లుగా, ఆ మనుషులు మాట్లాడినట్లుగా, ఆ మనుషుడు నోరు తెరిచినట్లుగా ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు కనుక బంధించడానికి, ఆరి చేయడానికి, కీడు చేయడానికి మా చేతులు రాలేదు. ఎంతో సుందరుడమ్మ తను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తను, అతడతి కాంచనీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడతి కాంచనీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోరు అతి మధురంబు మధురంబు, అతని నోరు అతి మధురంబు మధురంబు. అతని పలువరస పగడాల సరి వరస, అతని పలవరస ముత్యాల సరి వరస. ఎంతో ఎంతో సుందరుడమ్మ తను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తను. దేవుని
దేవుని బిడ్డలారా, ఓసారి మీరు ఆలోచన చేయండి, ఒకసారి మీరు గ్రహించండి. దేవుని బిడ్డలారా, ఈ బౌండ్రతులు యేసు ప్రభువును బంధించటానికి, యేసు ప్రభువుకు హాని చేయటానికి, యేసు ప్రభు కీడు చేయటానికి, యేసు ప్రభువును పట్టుకొని బంధించి ప్రధాన యాజకుల, శాస్త్రుల, పరసుల ఎదుట నిలబెట్టవలసిన బౌండ్రతులు కీడు హాని చేయలేకపోయిన కారణం ఏంటంటే యేసు ప్రభు వచ్చిన నోటి మాటలు వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చగలిగినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువా, నా నోరును కూడా, నా మాటలను కూడా, నన్ను ఏదైతే బంధించడానికి, హాని కీడు చేయడానికి బయలుదేరిందో నా నోటి మాటలను బట్టి అట్టివి కూడా హాని చేయకుండా వెనుక తిరిగిపోవాలి. దికాంబి వరా సీకబా. యోహాను సువార్త 7 మనం చదివిన వాక్యమే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 7:46 బొంట్రొత్తులు కౌలిగించటానికి వచ్చారా? బొంట్రొత్తులు ప్రేమతో మాట్లాడటానికి వచ్చారా? బొంట్రొత్తులు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు సపోర్ట్, ఎంకరేజ్ చేయడానికి వచ్చారా? మేము నీ పక్షాన ఉన్నామని కాదే. ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికంటే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చెప్పినట్లుగా ప్రభువును తీసుకుపోయి వారికి అప్పగించాలి, ప్రభువును బంధించాలి, ప్రభువును పట్టాలి, ప్రభుపై చేతులు వేయాలా. అయితే ప్రభు మాటలు వారి బ్రతుకులు మార్చగలిగినాయి గనక వాళ్ళు ఎన్ని మాటలు మనం అన్నా మనం వెళ్ళి వాళ్ళకి చెప్పుదా. ప్రపంచంలో మనుషులలో ఆయన మాట్లాడినట్లుగా ఎవడు కూడా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి మాటలాడుటకు మనం నిదానించు వారమై ఉండాలి. మాట్లాడుటకు అది మీ పట్టిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, మన మాటలు ఇతరులకు ఆదరణతో కూడిన మాటలుగా, మన మాటలు ఇతరులకు క్షేమాన్ని కలిగించే మాటలుగా, మన మాటలకు ఇతరులకు మేలు కలిగించే మాటలుగా ఉన్నట్లుగా ప్రభువా, నా నోటికి నువ్వు తోడై ఉందువు కాక, నా నోటికి నీ మాటలు అందించదువు కాక అని ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపపడదుము గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా, నిజముగా నాయన, ఈరోజు తండ్రి ప్రభువా, నాతో మాతోను మాట్లాడిన తండ్రి, జీవము మరణము నాలుక వశమని, మాటల వశమని నీ లేఖనం చెబుతుంది కదా తండ్రి. ఈరోజు క్లుప్తంగా నాయన కొన్ని మాటలు నాతో మాతోను మాట్లాడిన తండ్రి ప్రభువా, దయగల మాటలు నాయన, మీ దృష్టికి పవిత్రములని నీ వాక్యం చెప్తుంది కదా నాయన. ఇన్ని దినాలు నా నోటటి మాటలు లేవేమో, నోరు తెరిస్తే కఠినమేమో, నోరు తెరిస్తే కోపమేమో, నోరు తెరిస్తే స్వార్థమేమో, నోరు తెరిస్తే కక్షనేమో, ఆ విధంగా మాట్లాడి తండ్రి, మీ దృష్టికి నేను చాలా అపవిత్రుడనై, అయోగ్యుడనయ్యి తండ్రి ఇదైపోయానేమో నాయన, కనికరించండి దేవా, కటాక్షించండి ప్రభువా, సహాయం చేయండి నాయన. నాతో పాటు కూడా ప్రార్థనలో పెద్ద మోకాలు ఉంటారా? ఒక 5 నిమిషాలు సంగమా, మోకాలు ఉండలేని వారు చక్కగా నిలబడండి. ఒక్క 5 నిమిషాలు ప్రభు సముఖంలో. మరలా నీకు ఆదివారం దొరకదేమో, మళ్ళీ టైం పడుతుందేమో. ఒకవేళ ఆదివారం దొరికినా ఇప్పుడే నాతో పాటు కూడా దేవుని ఎదుట మొక్కాల్లో ఉండవు, ప్రార్థనలో ఉండి ఒక 5 నిమిషాలు. దేవుని బిడ్డలారా, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని బిడ్డలారా, నీ నోట ఎలాంటి మాటలు ఉన్నాయి? దయగల మాటలు ఉన్నాయా? కనికరం కలిగిన మాటలు ఉన్నాయా? వాత్సల్యతతో కూడిన మాటలు ఉన్నాయా?
దయ దాక్షిణ్యతో కూడిన మాటలు నీ నోట ఉన్నాయా? అయితే ఇవి దేవుని దృష్టికి పవిత్రములు. దేవుడి నీకు తోడై ఉంటాడు. దేవుడి నిన్ను కాపాడుతాడు. దేవుడి నీకు తోడై విజయోత్సవంతో నిన్ను వీలైన చోటల్లో ఊరేగిస్తాడు. సంగమా, మర్చిపోకు. దావీదు భయంకరమైన విపత్తులు ఉన్నప్పటికీ కూడా, దావీదా నాయనా, ఇది నీ స్వరమేనా? అసలు నువ్వేనా? నీ పలికేనా ఇది అని సౌలు అంటున్నాడు కదా. నిజంగా 3,000 మందితో చంపాలని వెంటబడినాడే, అట్టి వానితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలారా, ఎంతో దయగల మాటలు, ఎంతో కనికరముతో కూడిన మాటలు, ఎంతో మృదుత్వంతో కూడిన మాటలు దావీదు పలకగా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. సౌలును విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుడి నీకు తోడై ఉండాలంటే నీ మాటలలో ఒకసారి దావీదును మాదిరిగా పెట్టుకో. దావీదును ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదండి దేవుని బిడ్డలారా, నప్తాలి గొర్రెలు కాసుకునేవాడు. నప్తాలి కొండలు లోయలు పట్టుకొని జీవనాధారానికి అయిన వాటిని మేపేవాడు. అట్టివాడు తన నోట ఎలాంటి మాటలు ఉన్నాయో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇంపైన మాటలు, ఇష్టమైన మాటలు, అవి అందరికి ఇష్టమైనటివే దేవుని బిడ్డలారా ఉన్నాయి. అందుకే అతగాడు యెహోవా దీవెనల చేత నింపబడినవాడు. ఇక సాధీనపరచుకొని నప్తాలి అంటున్నాడు. నువ్వు దేవుని దీవెనలతో నువ్వు నింపబడాలంటే, నీ జీవితంలో నీ కనులు మూతబడకనుపే నీ పిల్లలు, నీ సంసారం, నీ కుటుంబం అది వర్ధిల్లాలంటే నప్తాలిని ఒకసారి నువ్వు గురిగా పెట్టుకో. నప్తాలి మాటలు ఇంపైన మాటలే తప్ప దేశించే మాటలు కాదు, దుఃఖపరిచే మాటలు కాదు. ఇంపైన మాటలు నప్తాలి నోట ఉన్నాయి. అందుకే దేవుని దీవెనతో నింపబడినవాడు. ఈరోజు నీవు దేవుని దీవెనతో నింపబడాలి. నీ పిల్లలు నింపబడాలి. నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీకు ఉద్యోగం, నీ జీవనాధారం, ఏ పని చేసినా అది దేవుని దీవెనతో నింపబడాలి. సంగమా, మరిచిపోకు. నప్తాలి ఇంపైన మాటలు పలికేవాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభును పట్టుకోవాలి, బంధించి మా దగ్గరికి తీసుకురమ్మని ఒంటృతులను పంపారు. అయితే అట్టి ఒంటృతుల యొక్క మనసు మార్పు కలిగింది. ప్రభు పైన చేయి వేయలేకపోయారు, ప్రభును తాకలేకపోయారు, ప్రభును ముట్టుకోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు విన్నావు, దేవుడు మాట్లాడా. ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు దేవుని బిడ్డలారా వారి మనస్సు, వారి హృదయాల, దేవుని బిడ్డలారా ఆ యొక్క వారు నూరు పోసిన మాటలు వారి నుండి తొలగిపోయినాయి. ప్రభుకు ఎలాంటి హాని కీడు చేయకుండా బంటొత్తులు తిరిగి వెళ్ళిపోయారు బంధించకుండా. ఈరోజు నీ కంటికి నీకు ఏదైతే ఎదురైతుందో ఒక సమస్యగా, అది నువ్వు పలికి ఇంపైన మాటలను బట్టే అది దూరం అయిపోతుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఎవరైతే కీడు చేయాలా, ఎవరైతే హాని చేయాలి, ఎవరైతే బంధించాలని వచ్చారో ప్రభువు మాట్లాడాడు. ఆ మాటలను బట్టి వారు కీడు కూడా చేయకుండా వెళ్ళిపోయి వారికి చెప్పేశారు. చూశారా? ఈరోజు నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఏదైతే వస్తుందో దాన్ని జయించాలంటే కేవలం సంస్కారం కలిగి మనం మాట్లాడినప్పుడు, విలువ ఇచ్చి మనం మాట్లాడినప్పుడు మనకు క్షేమము కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవ, చెప్పబడిన ఈ మాటలో నాయన 30, 60, 100 మా అందరి హృదయాలలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను. దేవా చాలామంది రాలేదు, వారిని క్షమించి రేపు వారిని తీసుకురా నాయన. నీకు వందనాలనైనా. రాని వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధికి నడిపించండి. వందనాలు ప్రభువా. వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు వరుసన నాయన మీరు దర్శించి బలపరిచి మహిమ పొందండి.
ఈ మాటలను అందరి మా హృదయాల్లో, మనుషుల్లో దుష్టుడు ఎత్తుకొని పోకుండగా మీ కంచె వేసి 30, 60, 100 ఫలించినట్లుగా వాక్యాలు మేము దేవా జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దావీదు పలికినట్లుగా, నప్తాలి పలికినట్లుగా, మీరు పలికినట్లుగా ప్రభువా పలికి కృప మాకు సహాయించింది. నాయన కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.